మీరు కూపే ఎస్యూవీ చూస్తుంటే, ఆ ఎస్యూవీలో కూడా మంచి ఇంజిన్ కావాలి. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావాలి. మంచి కంఫర్ట్ ఉండాలి. అంటే మంచి హ్యాండ్లింగ్ ఉండాలి. అంటే ఇవన్నీ కలగలిపిన ఇవన్నీ ఉన్న ఒక మంచి కూపే ఎస్యూవీ ఉంది. అదే మన సిట్రాన్ బసాల్ట్. ఇది చాలా మంచి కాంబినేషన్ అనమాట. టర్బో చార్జ్డ్ ప్లస్ టార్క్ కన్వర్టర్ అనేది. సో, మంచి ఆటోమేటిక్ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ వచ్చేదే టార్క్ కన్వర్టరు. మీరు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ చూస్తున్నారు, మంచి ఇంజిన్‌తో అంటే హ్మ్, చాలా మంచి కాంబినేషన్ ఇది. ఎందుకంటే సిట్రాన్ ఈస్ నోన్ ఫర్ గుడ్ ఇంజిన్స్. చాలా బాగుంటాయి వాళ్ళ ఇంజిన్స్. ప్లస్ ఇది టార్క్ కన్వర్టర్‌తో కాంబినేషన్ కాబట్టి మీకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంటుంది. చాలా అంటే చాలా బావుంటది. సో, దే ఆర్ నోన్ ఫర్ కంఫర్ట్ అండ్ దెన్ ఇంజిన్స్. సో, ఇది మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బావుంటాయి. ఫస్ట్ థింగు. సెకండ్ థింగ్ ఇంజిన్ చాలా బావుంది. నెక్స్ట్ మీకు కంఫర్ట్ కావాలి కదా! కార్‌లో వెళ్ళేటప్పుడు మెయిన్ కావాల్సింది ఇంజిన్ పెర్ఫార్మన్స్ బావుండాలి. పవర్ బావుండాలి. తర్వాత సస్పెన్షన్ బావుండాలి. దానికి మించి స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఉండాలి. కదా! ఇవన్నీ లేకపోతే హ్మ్. అసలు బానే ఉండదనమాట. ప్లెజెంట్‌గా ఉండదు ఆ డ్రైవింగ్ చేయడానికే. సో, దీంట్లో అన్నీ ఉన్నాయి. ఇంజిన్ బావుంది. లుక్ బావుంది. డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయి. ఏరోడైనమిక్ డిజైను చూడ్డానికి బావుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సస్పెన్షన్ సూపర్బుంది. మీరు ముందు కూర్చున్నా, వెనక కూర్చున్నా చాలా బావుంది. ఇంకా చెప్పాలంటే వెనక కూర్చుంటే ఇంకా బావుంది. ఎందుకంటే వీళ్ళు కొత్తగా ఏం చేశారంటే, వెనక కూర్చునే వాళ్ళకి థైస్ కింద గ్యాప్ వస్తుంది కదా! ఆహ్, అడ్జస్ట్ చేయడానికి మనం హైట్ లేపుకోవచ్చిప్పుడు. ఓకే. 3 లెవెల్స్ వరకు హైట్ లేపొచ్చనమాట. మంచిగా ఆలోచించారు వాళ్ళు. సో, సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ అని సీట్ హైట్ అంటే మొత్తం అడ్జస్ట్ కాదు. ముందర ఒక ఫ్యూ ఇంచెస్ మాత్రం ముందర కాస్త హైట్ లేపొచ్చనమాట ఇలాగా. యూ నో 3 హైట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి థాట్ కదా అది. సో, మీరు ఎనీవేస్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలనమాట. టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చితే మళ్ళా డీలర్స్ దగ్గర మాట్లాడితే ఇంకా మంచి డిస్కౌంట్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ ఉంది. పైగా వాళ్ళు మంచి ఆఫర్‌లు కూడా ఇస్తారు రెగ్యులర్‌గా. సో, వీ కెన్ ట్రై థాట్. సిట్రాన్ అంటే వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు. కంఫర్ట్ గురించి. సో, సూపర్బ్ కంఫర్ట్, మంచి ఇంజిన్. దీంట్లో ఉన్నది 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఉందన్నమాట. సో, పెయిర్డ్ విత్ టార్క్ కన్వర్టర్. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్. చాలా బావుంటుందిది. సో, ఈ ప్రైజెస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయంటే 12,07,000 నుంచి స్టార్ట్ అవుతాయి. మంచి ప్రైస్ ఇది యాక్చువల్లీ. ఎందుకు మంచి ప్రైస్ అంటే ఇన్ని కాంబినేషన్స్ వల్ల. సో, మీరు ఒకసారి సిట్రాన్ డ్రైవ్ చేసి చూడండి. చూడండి, ఫీల్ అవ్వండి ఒకసారి. ఆ ఇంజిన్ ఎలా ఉంది? ఆ డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి? సస్పెన్షన్ ఎలా ఉంది? స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? మీకు ఫన్ ఉంటుందనమాట. డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటేనే చాలా బావుంటుందండి. ప్లస్ దీంట్లో ఈ కాంబినేషన్‌లో వచ్చేది టర్బో చార్జ్డ్ అనమాట. సో, చాలా బావుంటుందిది. సో, మీరు ఈ కారు కోసం చూస్తుంటే మీరొకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి ఫస్టు. తర్వాత ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ గాబట్టి ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో, మీరు మల్టిపుల్ డీలర్స్‌తో మాట్లాడండి. కాస్త మాట్లాడారంటే ఇంకా డిస్కౌంట్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇంకొకటేంటంటే మీరు చూసుకోండి మీ ఏరియాలో ఎంత దూరంలో సర్వీస్ సెంటర్ ఉంది, డీలర్‌షిప్స్ ఉన్నాయనేసి. ఇంకొక ప్లస్ పాయింట్ దీనికేంటంటే యాడిషను, చాలామంది సిట్రాన్ కార్లు కొనకుండా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఫీచర్స్ చాలా తక్కువున్నాయి. యూ నో అస్సలు ఫీచర్సే లేవనేసి. కానీ ఇప్పుడు రీసెంట్‌గా అప్‌డేట్ చేశారు వాళ్ళు. ఎక్స్ అనేసి తీసుకొచ్చారు. అన్నిట్లో సీ3 ఎక్స్ అనేసి కానీ, బసాల్ట్ ఎక్స్ అని. సో, ఇప్పుడు దాంట్లో మంచిగా ఫీచర్స్ అప్‌డేట్ చేశారు. చాలా బావున్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా ఉంది. కారా అనేసి కూడా వాయిస్ అసిస్ట్ ఉంది. చాలా ఉన్నాయి మంచి మంచి ఫీచర్స్. సో, మీరొకసారి చెక్ చేయండి. మీకు మీ ప్రిఫరెన్స్ ఇదైతే నేను చెప్పినట్లు కూపే ఎస్యూవీ, మంచి ఇంజిన్, మంచి సస్పెన్షన్, మంచి హ్యాండ్లింగ్ యూ నో సో, ఇది మీకు కావాల్సిందైతే మీరు తప్పకుండా ఈ కార్‌ని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఆహ్, క్రాష్ టెస్ట్ కూడా చేశారు. మంచిగా స్కోర్ చేసిందిది. సో,
అన్ని ఏరియాస్‌లో మంచిగా స్కోర్ చేస్తుందిది. ఒకసారి చూసుకొని ఫైనలైజ్ చేయండి.